ఒక రేడియో బాగా పాడైపోయింది. అందులో 2 స్టేషన్లు ఒకేసారి వస్తున్నాయి. అయితే జనరల్గా రేడియోలో ఒక చోట ఒక స్టేషన్ వస్తుంది, కానీ ఈ రేడియో పాడైపోవడం వల్ల అందులో 2 స్టేషన్లు ఒకేసారి వస్తున్నాయి. ఒక స్టేషన్లో ఒక ఆవిడ వంటల గురించి మాట్లాడుతుంటే మరొక స్టేషన్లో ఒక ఆయన పంటల గురించి మాట్లాడుతున్నాడు. అప్పుడు ఆ 2 కలిసి ఈ విధంగా వస్తున్నాయి. ఇప్పుడు ఒక కొత్త వింత వంటకాన్ని ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఇప్పుడు వరి, వాటిని పట్టి పిడించే పురుగులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనే అంశం మీద మనం కాసేపు ముచ్చరించుకుందాం. ముందుగా మనం తయారు చేయబోయేటువంటి ఈ కూర పేరు ఏమిటో తెలుసుకుందాం. ఈ కూర పేరు ఏమిటంటే కంపోస్ట్ ఎరువు. ఈ కూరని తయారు చేయడానికి కావలసిన పదార్థాలు ఏమిటంటే ఆకు తొలిచే పురుగు, కాండం తొలిచే పురుగు, వేరు తొలిచే పురుగు, ఎర్రముట్టి పురుగు మరియు తేనెమంక పురుగు మొదలైనవి కావాలి. వీటితో పాటుగా 1 లీటర్ ఫినాయిల్ మరియు 1/2 లీటర్ ఎండుని కూడా తీసుకున్నట్లయితే మంచిది. ఇకపోతే ఈ కూరని తయారు చేసే ముందు మనం కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అవి ముఖానికి మాస్క్ వేసుకోవడం, మరియు చేతికి గ్లోవ్స్ తొడుక్కోవడం, అంతేకాకుండా కాళ్ళకి బూట్లు వేసుకోవడం లాంటి జాగ్రత్తలు మనం పాటించాలి. ఇకపోతే ఈ కూరని తయారు చేసే పద్ధతి తెలుసుకుందాం. బాగా కాగిన నూనెలో కాస్తంత అమ్మోనియా సల్ఫేట్ మరియు జింక్ ఫాస్ఫేట్ వేసి బాగా వేపాలి. ఆ తర్వాత అందులో నేను ఇందాక చెప్పినటువంటి పురుగుల్ని బాగా తరిగి అందులో వేసి మొత్తం ఆ మిశ్రమాన్ని 2 కాళ్ళతో బాగా కలిగి తొక్కాలి. ఆ తర్వాత అందులో కాస్తంత ఫినాయిల్ పిచికారీ చేసుకున్నట్లయితే కూర రుచిగా ఉంటుంది. వీలుంటే కాస్త ఎండ్రిని కూడా వేసినట్లయితే కూర మరింత రుచికరంగా ఉంటుంది. ఇలా తయారు చేసినటువంటి ఈ కూరని మనం ఒక గొయ్యి తవ్వి ఆ గోతులో వారం రోజులు నిల్వ ఉంచినట్లయితే కూర రుచి మరింత పెరుగుతుంది. ఇలా తయారు చేసినటువంటి ఈ కూరని మీరు మీ శ్రీవారికి వడ్డించినట్లయితే ఆయన ఎంతో ఆత్రంగా తింటారు. తిన్న వెంటనే ఆయనలో కళ్ళు తిరగడం, వాంతులు రావడం లాంటి వ్యాధి లక్షణాలు ముందుగా మనకి ఆనంద సూచికలుగా కనిపిస్తాయి. ఆ తర్వాత ఆయన ఎంతో ప్రేమగా నేల మీద పడి గిలగిలా కొట్టుకుని ఆ వెంటనే దెబ్బకి చచ్చూరుకోవడం ఖాయం. అప్పుడు మనకందరికి పట్టిన పీడ పూర్తిగా వదిలిపోతుంది. ఇదే విధంగా దీన్ని మీ చుట్టుపక్కల వారు కూడా కాస్త పెట్టినట్లయితే వారు మళ్ళీ మన కంటికి కనిపించే అవకాశం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదు. అప్పుడు మనం అంతా హాయిగా ఉండొచ్చు. ఇదే విధంగా వచ్చేవారు మరికొన్ని భయంకరమైనటువంటి వంటకాల్ని నేర్చుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం.